నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యంలో వీర్ బాల్ దివస్ను వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పిల్లల్లోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ముఖ్య ఉద్దేశమన్న మంత్రి సంధ్యారాణి. విజయనగరంలో ఘనంగా సిపిఐ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం. సమాజ నిర్మాణం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందన్న నేతలు. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో గజరాజుల హల్చల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ. భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్నపిల్లలను గౌరవించేందుకే వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి అన్నారు. మన దేశం కోసం సాహస బాలికల స్ఫూర్తి స్మరిస్తూ ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే వీర్ బాల్ దివస్ వేడుకలు మన్యం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి టి కనకదుర్గ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఆసియం ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి టి కనకదుర్గ మాట్లాడుతూ చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన సాహిబ్ జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు మరియు ఇతర విద్యా సంస్థల్లో పిల్లలకు దేశభక్తిపై అవగాహన కల్పించాలన్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక దివ్యాంగ బాలిక క్రీడల్లో ప్రతిభ కనబరిచినందుకు గాను ఢిల్లీలో జరిగే సన్మాన కార్యక్రమానికి ఎంపికయ్యారన్నారు. భారతదేశ భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్నపిల్లలను గౌరవించేందుకు ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ఒక గొప్ప అవకాశ వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గురు గోవింద్ సింగ్ గారు అని చెప్పి ఆయన సిక్కు మతస్థుల్లో ప్రధాన గురువు ఆయన, వారి యొక్క పిల్లలు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారు చరణలో మన భారతదేశం ఉన్నప్పుడు ఆ బాధలు తాళలేక ఈ రోజున వారు ప్రాణత్యాగం చేశారు. మన దేశం మనకు కావాలి, వారందరూ కూడా తరలి వెళ్ళిపోవాలి వారి దేశానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము డిసెంబర్ 26న వీర బాల దివస్ అనే ఒక కార్యక్రమాన్ని చాలా గౌరవప్రదంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారండి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మన మన్యం జిల్లాలో చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వం వారు. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని, రామరాజ్యం గురించి పిల్లలకు వివరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా శుక్రవారం భారత మండపం న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావి భారత పౌరులైన పిల్లలు సాహసంతో ముందుకు సాగాలని, గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల్లోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సాహసానికి నిదర్శనం మన పిల్లలేనని, ధైర్యం అంటే కేవలం శత్రువులతో పోరాడటం మాత్రమే కాదని, దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాలును అధిగమించడం కూడా సాహసమేనని తెలిపారు. మన జిల్లాలోని పిల్లలు ఎంతో ధైర్యవంతులని, కొండలు కోనలు దాటుకుంటూ, వాగులు ఈదుకుంటూ పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి ఒక బాల వీరుడేనని, రాత్రి వేళల్లో అటవీ మార్గాల్లో ఒంటరిగా నడవగలిగే మన పిల్లల గుండె ధైర్యం అమోఘమని కొనియాడారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ సమాజంలో ఒక బాధ్యతమైన పౌరుడిగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల జాబితాలో తెలగ కులాల కుటుంబాలు దాదాపుగా దారిద్ర్యంలో మగ్గుతున్నారని, కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం లేక ఆర్థికంగా కుంటుపడి పిల్లల విద్యాభివృద్ధికి కూడా అవకాశం లేక ఉన్నారని, ఈ దశలో తెలగ కులస్తులను బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వం వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షులు యజ్జు మురళి కోరారు. శుక్రవారం విజయనగరం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులందరూ ఏకతాటిపై నిలబడి ఈ నెల 28వ తేదీన విజయనగరం ధర్మపురి రోడ్లో ఉన్న వసంత విహార్ వద్ద జరిగే ఆత్మీయ సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సంఘ ఉపాధ్యక్షులు అకిరి ప్రసాద్ మాట్లాడుతూ విద్యలో వెనుకపడితే ఆర్థికంగా ప్రతి వ్యక్తి కుదేలవుతాడని, ప్రాథమికంగా సరైన అవకాశాలు లేక ఎందరో వెనుకబడ్డారని, బీసీ రిజర్వేషన్ల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీసీలతో ఉన్న సత్సంబంధాలు మరింత బలపడి అందరూ ఐక్యతగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పిడుగు సతీష్, కాసా రంగనాయకులు, కార్యదర్శి సిద్ధాబోతుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆదివారం 28 డిసెంబర్న జరగబోయే ఉత్తరాంధ్ర తెలగ కులస్తుల ఆత్మీయ కలయిక ఏర్పాటు జరిగింది. ఈ ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం అనేది 2024 డిసెంబర్లో మన విజయనగరంలో ప్రారంభించిన తర్వాత సంవత్సరం జరుగుతున్న సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఉత్తరాంధ్ర ఆత్మీయ కలయిక రేపు డిసెంబర్ 28న ప్రదీప్ నగర్లో వసంత విహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన కుల పెద్దలందరూ తమ ఫ్యామిలీలతో మన కులస్తులందరినీ ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. తెలగ ఆత్మీయ కలయిక అని చెప్పేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర 3 జిల్లాల తెలగ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఈ ఆత్మీయ కలయిక చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి నుంచో ఈ తెలగ కమ్యూనిటీ రాను కూడా ఆర్థికంగా వెనకబడి చదువుల్లో కూడా చదువుకున్నప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకు పెద్ద ప్రయారిటీ ఇచ్చి పిల్లలు బాగా చదువుకున్నప్పటికి కూడా ఇవాళ బీద కూలి చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ పిల్లలు చదువుకుందామని కార్పొరేట్ స్కూల్లో కూడా వాళ్ళు అప్పులు చేసి చదువుకుంటే తీరా మూసి పోటీతత్వ పరీక్షల్లో మాకు రిజర్వేషన్ సపోర్ట్ లేక ఆ పిల్లలు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది. గతంలో మా కులం బీసీలో కులంలో కొన్నాళ్ళు సాగినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓసీలుగా చేర్చడం జరిగింది. మరి ఈరోజు ఈ జిల్లాలో అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనే బీసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా కులాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఎంతో కొంత కులానికి సపోర్ట్ చేసినప్పటికి కూడా మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ వల్ల చాలా ఆర్థికమైనటువంటి లోపం, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలు బీసీ నాయకులు కానీ ఒక మంచి సదాభిప్రాయంతో మా కులం మీద ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలతో మా కుల పెద్దలందరినీ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, వివిధ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సమావేశపరిచి తదుపరి కార్యాచరణ ఏంటంటే ఆ పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మా కులాన్ని బీసీలో చేర్చమని కూడా మేము వాళ్ళని వేడుకోదామని, తద్వారా వాళ్ళని ఒప్పించి మమ్మల్ని వాళ్ళు చేర్చుకొని మేము వాళ్ళతో ప్రయాణం చేద్దామని ఇప్పటికే భేదాభిప్రాయాలు లేకుండా వారు మేము కూడా అక్కడక్కడ కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవడం జరుగుతుంది. ఈ మంచి తరుణంలో ఈ మంచి నాయకులు ఈ 3 జిల్లాల్లో మంచి నాయకులు ఉన్నందున వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని అభిమానించి మాకు బీసీ రిజర్వేషన్ కల్పనలో మాతో తోడ్పడతారని మరి ఈ సందర్భంగా అన్ని మంచి సందర్భంలో ఈ కలెక్ట్ పెట్టుకొని మరి మా ఉత్తరాంధ్ర తెలగ కులస్తుల్ని మరి బీసీగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వసంత విహార్ అనే ప్రదేశంలో జరుగుద్ది. రేపు ఆదివారం ధర్మపూర్ రోడ్లో. మరి బీసీ నినాదం మీద అందరూ కూడా మరి సహకరించి అందరూ కూడా దానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేస్తామని తెలగ కుటుంబ 50 మందిని కూడా కోరడం జరిగింది. మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికెట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు, నిబంధనలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది. దుకాణాల్లో తనిఖీలు చేయాలని పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలు దుకాణాలపై దాడులు చేసినా నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణవుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రాజాం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు తాడిరాము 20 రోజుల క్రితం 5 ఎకరాలలో మొక్కజొన్న విత్తనాలు వేశామని, కానీ నాణ్యత లేని నకిలీ విత్తనాలతో మొలకలు రాలేదని కంటతడి పెట్టుకుంటున్నారు. రాజాంలోని విత్తనాల దుకాణం నుంచి మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసినట్లు రైతు చెబుతున్నాడు. కంపెనీ పరిశోధనలు చేసిన నాణ్యమైన విత్తనాలని దుకాణదారులు నమ్మించి అంటగట్టారని తెలిపారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా భూమిలో పోషకాల లోపం ఉందని చెప్పి దుకాణ యజమానులకే వత్తాసు పలుకుతున్నారని రైతు ఆరోపించాడు. పెట్టుబడి కోసం ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. విజయనగరం జిల్లా అండి, రాజా మండలం అండి, లక్ష్మీపురం విలేజ్ అండి. ఇప్పటికి నేటికి 20 సంవత్సరాలు బట్టి మొక్కజొన్న పండిస్తున్నామండి. ఇంతవరకు మొక్కజొన్న మంచి లాభం వచ్చేది, బాగుండేది సార్. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరము మన రాజాంలో లక్ష్మీకాంతం మెడికల్ పురుగుల మందు షాప్ నుంచి మేము విత్తనాలు కొనడం జరిగిందండి. ఈ విత్తనాలు వేసామండి. వేసిన తర్వాత ఏమో మొత్తం డామినేషన్ అయిపోయిందండి. ఒక్క పిక్క కూడా పుట్టలేదు. పుట్టకపోవడం వల్ల మాకు పంట నష్టం 5 ఎకరాలు వేసానండి. ఈ 5 ఎకరాలు కూడా సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయల పంట అండి. రైతు కళ్ళంట నెత్తురు వస్తుంది సార్. ఇంతవరకు మేము లక్షలని పంటలు మొదుపులు పెట్టాం, గుండలు పెట్టాం, ఈ మందులు కొట్టాం, అన్నీ కూడా పిక్క డామినేషన్ వల్ల ఇంత నష్టం వాటిల్లిందని
మేమందరం కూడా కుటుంబం మొత్తం రైతులు అందరం కలిపి లోబోదివ్వమని ఏడుస్తున్నాం సార్. దీన్ని వెంటనే పరిష్కరించాలని తగు షాప్ మీద తగు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ధనుర్మాసం పురస్కరించుకుని విజయనగరం కొత్తపేటలో కొలువై ఉన్న శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుండే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగించారు. పెళ్లి కాని వారు పల్లకీ మోస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస పూజలు పూర్తవుతాయని ఆలయ పూజారి పనిహారం మణిబాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన్నా రాజగోపాల స్వామి అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, కొత్త కోవిలంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మన ఆలయంలోని ధనుర్మాస కార్యక్రమం అంగరంగ వైభవేదంగా భక్తుల సహకారంతో, అలాగే దేవాదాయ ధర్మాశాఖ వారి యొక్క సహకారంతో ప్రతినిత్యం కార్యక్రమాలు అంగరంగ వైభవేదంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 11వ రోజు పాసరం స్వామివారికి విన్నపం జరిగింది. అలాగే 30వ తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి. ఆ రోజున భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని మరీ కోరుకుంటున్నాం. అలాగే 14వ తారీఖు భోగి రోజున గోదా కళ్యాణం ఉంటుంది. భక్తులందరూ ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బేబినాయన అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించాలనే బాధ్యతతోనే ప్రజా దర్బార్లో అధికారులు పాల్గొనాలని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేకపోతే ప్రజా దర్బార్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కాగా ప్రజా దర్బార్లో ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సంబంధిత శాఖల అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శరత్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కాసేపు విరామం. అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జిల్లా నాయకుడు ఒమ్మి రమణ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటాలు చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, మీరాట్ పోరాటంలో సిపిఐ కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు సహకరిస్తే మరిన్ని మంచి ఫలితాలను సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విభిన్న పద్ధతుల్లో పండగ వాతావరణంలో ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే విజయనగరం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ తరపున కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు, ప్రజా సంఘాల నాయకులకు, జిల్లా ప్రజానాయకునికి అందరికీ, కార్మికులు, కర్షకులు, శ్రామికులు అందరికీ పార్టీ తరపున విప్లవాభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ పట్టణంలో ఏర్పడి ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరము కార్మికుల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. అనేకమైనటువంటి కార్మికులు, కర్షకులు, శ్రామికులకి అండగా నిలబడింది. అనేక విజయాలు అందించడం జరిగింది. ఈరోజు దున్నేవాడు భూమి కోసం, నిరంతరము పేదల పక్షాన ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం అనేకమైన పార్టీలు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని ఓట్లున్నా లేకపోయినా, సీట్లున్నా లేకపోయినా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా పేదల పక్షాన నిలబడి అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రధానికం స్వచ్ఛందంగా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలంతా సుఖంగా సుఖసంతాలతో ఉండాలనే ఆలోచనతో స్వాతంత్ర పోరాటంలో కూడా భాగస్వామైనటువంటి పార్టీ. 100 ఏళ్ల చరిత్రలో అనేకమైన విజయాలు సాధించింది. అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొంది. అనేక కుట్ర కేసులు ఎదుర్కొంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది. మిరాట్ కుట్ర కేసులు ఎదుర్కొంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమిత్ షా గారు ఈ దేశంలోని నక్సలైట్లు ఉండకుండా చేస్తానని ఒక ప్రతినమూనాడు. అతను నక్సలైట్లు లేకుండా చేయడం కాదు, నిజంగా నీకు శక్తిశుద్ధి ఉన్నట్లయితే భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పు, భారతదేశంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పు, భారతదేశంలో దారిద్ర్య దిగులు ఉన్నటువంటి వాళ్ళందరికీ అభివృద్ధి పరంలో నడిపిస్తానని చెప్పు తప్ప నక్సలిజాన్ని నువ్వు కాదు కదా, నీ ముత్తాతలు కూడా నాశనం చేయలేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 101లో అడుగుపెట్టిన సందర్భంగా గ్రామ స్థాయిలో పార్టీని అభివృద్ధి చేయాలని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎంఆర్ నగర్లో వినూత్న ఆలోచనతో నిర్వహించిన మన్యం గోబాల సంబరం ఘనంగా జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా పశువైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి శిబిరంలోని ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిదన్నారు. జిల్లాను పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు. రైతులు కేవలం పాత పద్ధతులకు పరిమితం కాకుండా శాస్త్రీయమైన పద్ధతులు, కృత్రిమ గర్భధారణ సేవలను వినియోగించుకుని నాణ్యమైన పశు సంపదను వృద్ధి చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన మేత, పరిశుభ్రమైన నివాస ప్రాంతాలు పశువుల ఉత్పాదకతను పెంచుతాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివాల మన్మథరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2029 ఎన్నికలలో జనసేన విజయం సాధించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతోనే ఈ నెల 28న జనసేన పార్టీలో చేరుతున్నారని విజయనగరం మాజీ ఏఎంసీ చైర్మన్ జమ్ము శ్రీను ప్రకటించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని, ఏనాడు పదవుల కోసం తాను పైరవీలు చేయలేదన్నారు. ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం తన నైజమన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, నిజాయితీ నచ్చి జనసేనకు ఆకర్షితుడినై వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారని తెలిపారు. ఈ నెల 28న తనతో పాటు తన మిత్రులు మరికొంతమంది జనసేనలో చేరుతారన్నారు. జనసేనలో ఉన్న సీనియర్లను కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్ రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో జనసేన పార్టీని గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేసి పార్టీని అభివృద్ధి చేయడం కోసం ఎప్పుడని గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న ఇప్పటికీ మాకు జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విజయనగరం నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి శ్రీ పాలవరస అశ్విని గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ తెమ్మిరెడ్డి శివశంకర్ గారు ఈ జాయినింగ్ చేసుకోవడానికి విచ్చేస్తున్నారు. పార్టీని విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరి చైతన్యం చేయడానికి, అభివృద్ధి చేయడానికి జమ్ము శ్రీనివాసరావు గారు ఎలియాస్ నడిపాన్ శ్రీనివాసరావు గారికి పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానం పడడం కోసం 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మెసానిక్ టెంపుల్లో దాదాపు అధిక సంఖ్యలో గజపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల నుంచి రాజకీయ అనుభవం కలిగిన పెద్దలందరినీ కూడా జాయిన్ చేస్తూ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం తీసుకున్న నిర్ణయంలో అమరావతిలో కాదు విజయనగరంలోనే ఆ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకొని ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్ని కష్టాలైనా పడతాం, కానీ ప్రజల కోసం నిలబడతాం, పోరాడతాం. 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. ఆ నిర్ణయంతో అనేక సందర్భాల్లో మేము అనేక ప్రజలతో మమేకమైన తర్వాత ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి సుమారు సంవత్సరం కాలం పాటు జనసేన పార్టీలో జాయిన్ అవుతానని ప్రకటించడం, జనసేన పార్టీ ఇన్ఛార్జు యశ్వస్ని గారి చెప్పటం, ఈ నెల 28 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ మెసానిక్ టెంపుల్ దగ్గర భారీ ఎత్తున జాయినింగ్ కార్యక్రమాన్ని పెట్టడం, మాజీ ఏఎంసీ చైర్మన్ శశిభార్గవి, నేను, మాతో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ జనసేన పార్టీని బలోపేతం చేసి అందరితో అనుకూలంగా మెసిలాడి ఒక కార్యకర్తగా పనిచేసి మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తామని ఈ జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారందరినీ కలవడం జరిగింది. అందరం కలిపి మమ్మల్ని ఆహ్వానించడం, మేము ఆ రోజు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలోని ఇరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే కప్పరమ్మ కందికొత్తల పండుగ ఘనంగా నిర్వహించారు. కొండల్లో దొరికే కందులను మొదటిగా గ్రామాల్లో ఉన్న దేవతకి సమర్పించి తర్వాత గిరిజనులు ఆరగిస్తారు. ఆ రోజు నుంచి కందులు అమ్మడాలు, తినడాలు జరుగుతూ ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన వారు, దూర ప్రాంతాల్లో వ్యాపార ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రామానికి చేరుకుని పండుగలో భాగస్వాములవుతారు. ఈ సంప్రదాయాన్ని గ్రామ పెద్దలు పూర్వం నుండి కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఉత్సవాలకు కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరై దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో గిరిజనులు ఈ కందికొత్తల పండుగను జరుపుకుంటారని, ముందుగా ఇరిడి గ్రామంలో కప్పరమ్మ దేవతకు పూజలు చేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ పండుగ జరుపుకుంటారని వివరించారు. అమ్మవారి దయతో జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్య స్మరణీయుడని, తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్న దైవమని, నేటి యువత ఆయన బాటలో నడవాలని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్ చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమైక్య తెలుగు దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి ప్రదాత, త్యాగధనుడని పేర్కొన్నారు. గురుప్రసాద్
ప్రసాద్ మాట్లాడుతూ లక్ష్య పరిపూర్తిలో పొట్టి శ్రీరాములు దీక్షాబద్ధుడు అని, తెలుగువారి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించాడని, పొట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం వచ్చేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ విశ్వవిద్యాలయం పరిపాలనా అధికారి డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, 4 రాజు, గీతాంజలి శ్రీనివాస్, సమైక్య భారత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవాబుల పరిపాలన, హైదరాబాదు పరిపాలనలో ఉండేది. అప్పుడు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలందరూ కలిపి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని కలిపేసి ఆంధ్రప్రదేశ్గా అవతరించినారు. నవంబర్ 1 మనం అందరం చేసుకుంటూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ. అది రెండు మన తెలుగు వారిని అందరం కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మార్చి అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ని సపరేట్ చేయడం, మన తెలుగు వారిని అందరినీ కల్పించే విధంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అన్నమాట. అప్పుడు దీనందరికీ మనకి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఎంత కృషి వల్ల మనకి రాష్ట్రం ఏర్పడింది. అదొకటి అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గిడుగు రామమూర్తి పంతులు గారు మనకి తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి పంతులు గారు. ఎందుకంటే మన వాడుక భాషని, తెలుగుని వాడుక భాషలో తీసుకొచ్చినటువంటి ఆయన పంతులు గారు. సో వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనం అంతా గర్వకారణంగా భావించాలి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో గజరాజులు మరోసారి కలకలం సృష్టించాయి. తోటపల్లి సింగనాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రావడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల రాకపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. ప్రజలకు మరియు వాహనదారులకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా అటవీశాఖ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారిపై వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఏనుగులకు ఇబ్బంది కలగకుండా వాహనదారులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తోటల వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారుల సమక్షంలో ఏనుగులు సురక్షితంగా అటవీ ప్రాంతం వైపు వెళ్లేలా చర్యలు చేపడుతుండడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరరావు యాదవ్ ఆ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా సిపిఐ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. దేశంలో దున్నేవాడికి భూమి అనే నినాదంతో పోరాడిన చరిత్ర ఎర్రజెండాకు ఉందన్నారు. కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగా భూ సంస్కరణలు చట్టం వచ్చిందని, అలాంటి చట్టాలపై కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దాడి చేస్తూ దేశంలో కార్పొరేట్లకు ఈ దేశ సంపదను, భూములను దోచిపెడుతుందని ఆరోపించారు. అందులో భాగమే నిరుపేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం, కార్మికుల హక్కుల చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎర్రజెండా అదండతో కార్మికులు, నిరుపేదలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కనకరాజు, తౌడు మర్యాదాసు, కె చిన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. మన్యంలో వీర్ బాల్ దివస్ వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పిల్లలోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ముఖ్య ఉద్దేశమన్న మంత్రి సంధ్యారాణి. విజయనగరంలో ఘనంగా సిపిఐ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం. సమాజ నిర్మాణం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందన్న నేతలు. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో గజరాజుల హల్చల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.